ప్రపంచ ఆధిపత్యం కోసం అసలైన కురుక్షేత్రం స్టార్ట్ అయింది. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ఇప్పుడు డాలర్ల యుద్ధం పీక్స్కు చేరింది. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా బీజింగ్లో ల్యాండ్ అయ్యాడు. ప్రపంచాన్ని శాసిస్తున్న బిలియనియర్ల సైన్యం కూడా ఆయనతో పాటు చైనాలోకి దిగింది. ఎలాన్ మస్క్ నుంచి టిమ్ కుక్ వరకు అందరినీ వెంటేసుకొని ట్రంప్ చైనాకి అడుగుపెట్టాడు. అసలు వీళ్ళంతా వెళ్ళింది దోస్తీ కోసమా, లేకపోతే చైనా గుండెల్లో వణుకు పుట్టించడానికా? అమెరికాను చైనా దోచుకుంటోంది అని ట్రంప్ ఎందుకు ఆరోపిస్తూ ఉన్నాడు? ఈ ట్రేడ్ వార్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ మాస్టర్ ప్లాన్ ఏంటి? చైనా తన అమ్ముల పొదిలో దాచుకున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 days టూర్లో భాగంగా బీజింగ్లో ల్యాండ్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే బిజీగా ఉన్నారు. ఇప్పుడు దశాబ్దాల నుంచి చైనాకి అనుకూలంగా ఉన్న వ్యాపార సూత్రాలను మార్చడమే ఈ పర్యటన వెనుకున్న అసలైన కారణమని వరల్డ్ బిజినెస్ హెడ్స్ చెప్తూ ఉన్నారు. అయితే ట్రంప్ ఫస్ట్ నుంచి చెప్పే మాట ఒక్కటి: చైనా తెలివిగా మనల్ని దోచుకుంటోంది అని. సింపుల్గా చెప్పాలంటే చైనా దగ్గర నుంచి అమెరికా $400 సామాన్లు కొంటుంది, కానీ చైనా మన దగ్గర నుంచి కేవలం $100 సామాన్లు కొంటూ ఉంది. అంటే మన దగ్గర ఉండాల్సిన $300 చైనా జోబులోకి వెళ్తున్నాయి. దీన్ని వాణిజ్య లోటు అంటారు. దీంతో అమెరికా పేద దేశం అవుతుందని ట్రంప్ భావిస్తున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే క్లుప్తంగా, ఫర్ సపోజ్ మన దగ్గర 400 ఉన్నాయి, ఓకే, వాళ్ళ దగ్గర $100 ఉన్నాయి. అంటే వీళ్ళు కొంటోంది ఎక్కువ, వాళ్ళు అమ్ముతోంది తక్కువ. అలానప్పుడు తక్కువ ఉంటుందిగా, లోటు ఉంటుందిగా. దాన్ని డెఫిసిట్ అంటారు, రెవెన్యూ డెఫిసిట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యన ట్రేడ్ డెఫిసిట్. కరెక్ట్గా మాట్లాడాలంటే వాణిజ్య లోటు. అంటే అమెరికా కొనేది ఎక్కువ, చైనా అమెరికా నుంచి కొనేది తక్కువ, క్లుప్తంగా చెప్పాలంటే. అయితే అమెరికా ప్రజలు చైనా వస్తువులను విపరీతంగా కొంటూ ఉన్నారు, కానీ చైనా మాత్రం అమెరికా వస్తువుని ఆ స్థాయిలో కొనలేదు అనేది ట్రంప్ అభిప్రాయం. చైనా గవర్నమెంట్ తమ కంపెనీలకు దొంగచాటుగా డబ్బులు ఇచ్చి సాయం చేస్తోంది అని, అందుకే అక్కడ కంపెనీలు తక్కువ ధరకి వస్తువులు అమ్మగలుగుతున్నారు అని ట్రంప్ ఆరోపిస్తూ ఉన్నాడు. ఏదైనా అమెరికా కంపెనీ చైనాలో ఫ్యాక్టరీ పెట్టాలన్నా లేదా వ్యాపారం చేయాలన్నా అక్కడి ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ రూల్ని తీసుకొచ్చింది. ఆ కంపెనీకి సంబంధించిన టెక్నాలజీ సీక్రెట్స్ని చైనాలోని స్థానిక భాగస్వామ్య కంపెనీకి చెప్పాల్సిందే. దీని కారణంగా అమెరికన్ కంపెనీస్ $1,00,00,000 ఖర్చు పెట్టి కనిపెట్టిన టెక్నాలజీని చైనా చాలా ఈజీగా తెలుసుకుంటూ ఉంది. ఆ తర్వాత అదే టెక్నాలజీతో సొంతంగా వస్తువుల్ని తయారు చేసి అమెరికా కంపెనీలతోనే పోటీ పడుతోంది అని ట్రంప్ మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనా ఎదుగుదలకి అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ స్టార్టింగ్లోనే టారిఫ్ స్టార్ట్ చేశాడు. టారిఫ్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చే వస్తువులపై సరిహద్దుల్లో విధించే ప్రత్యేకమైన పన్ను, ఒక ట్యాక్స్ లాంటిది. ఇలా చైనా వస్తువులపై పన్నులు పెంచితే ఆ వస్తువుల ధరలు అమెరికా మార్కెట్లో ఎక్కువగా పెరుగుతాయి. దీంతో ఏమవుతుంది? అమెరికా ప్రజలు వాటిని కొనడం తగ్గించి లోకల్లో ఉండే వస్తువులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దట్ అక్కడ కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు. అందుకే చైనా నుంచి వచ్చే ఇటు ఉక్కు, అల్యూమినియంపై ట్రంప్ భారీగా పన్నులేశాడు. ఆ తర్వాత క్రమంగా చైనా నుంచి వచ్చే దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇలా దాదాపు అన్ని వస్తువులపై 10% నుంచి 145% వరకు టారిఫ్స్ వేసేశాడు. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే సోయాబీన్స్, విమానాలు, కెమికల్స్, ఆటోమొబైల్స్పై చైనా రివర్స్ టారిఫ్ స్టార్ట్ చేసింది. దీంతో అమెరికాలో ఉన్న రైతులకు, పరిశ్రమలకు తీవ్రంగా నష్టం వచ్చింది. మరీ ముఖ్యంగా సోయాబీన్స్ పండించే అమెరికా రైతులు చైనా మార్కెట్ కోల్పోయారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వారికి భారీగా నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఇలా ఒకరిపై ఇంకొకరు పన్నుల దాడి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అమెరికా విధిస్తున్న సగటు పన్ను 23% ఉంటే చైనా విధిస్తున్న పన్ను 32% ఉంది. ఈ గొడవ ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా దీంతో
ఈ గొడవ కంటిన్యూ కావడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల వ్యాపారాలు దెబ్బతింటూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. దీంతో 2 దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి ఈ బీజింగ్ టూర్ సీక్రెట్, ఈ 2 దేశాలు కలిసి ఒక ఒప్పందానికి రావడమే ఈ టూర్ సీక్రెట్గా మాట్లాడుకోవచ్చు. దాదాపు 40 years క్రిందట చైనా ఒక పేద దేశం. కానీ 1990sలో చైనా తన ఫినాన్షియల్ సిస్టమ్ని పూర్తిగా మార్చేసింది, ప్లానింగ్ని పూర్తిగా మార్చేసింది. అంతవరకు కమ్యూనిస్ట్ పద్ధతుల్లో నడిచిన దేశం ఒక్కసారిగా ప్రపంచ దేశాల పెట్టుబడుల కోసం తలుపులు తెరిచింది. కోట్లాది మంది గ్రామీణ ప్రజలను నగరాలకు రప్పించింది. వారికి ఫ్యాక్టరీస్లో పని కల్పించింది. దీంతో తక్కువ కూలికే పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో దొరికారు. చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టే విదేశీ కంపెనీలకు పన్నులు భారీగా తగ్గించింది. ఫ్రీగా ల్యాండ్స్ ఇచ్చింది. దాంతోపాటు పవర్ సప్లై చేసింది. దీంతో ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు, ఒక్క మాటలు చెప్పాలంటే యాపిల్, టెస్లా, నైక్ ఇలాంటి దిగ్గజ కంపెనీలు అమెరికాలో వస్తువులను మ్యానుఫ్యాక్చరర్ కంటే, అవును, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కంటే చైనాలోనే బెటర్ అని అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని, ఇంకా గట్టిగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని పెట్టేశాయి. అమెరికా ఎన్ని స్కెచ్లు వేసినా చైనా మాత్రం తగ్గటం లేదు. ఎందుకంటే చైనా దగ్గర ఒక పవర్ఫుల్ సీక్రెట్ వెపన్ ఉంది. అవును, అది దానికి ప్రత్యేకమైన కారణం, ప్రధాన కారణం ఏంటది? దాని పేరే రేర్ ఎర్త్ మినరల్స్. మనం రోజువారీ వాడే స్మార్ట్ ఫోన్స్లో ఉండే చిన్న చిన్న చిప్స్ నుంచి కంప్యూటర్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీస్, విండ్ టర్బైన్స్, చివరకు వార్లో వాడే అడ్వాన్స్డ్ మిజైల్స్, రాడార్స్, దాంతోపాటు రక్షణ రంగ పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవన్నీ కీలకం. ఇన్ఫ్యాక్ట్ చేయాలంటే ఈ పరికరాలు, వీటన్ని తయారీలో ఇవి లేనిది అసలు పని జరగదు. రేర్ ఎర్త్ మెటల్స్ అవి లేకపోతే ఏం పని జరగదంతే. ఇక్కడి చైనా ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఈ భూమిపై ఇలాంటి ఖనిజాలు ఎక్కడున్నా వాటిని భూమిలోంచి తీసి శుభ్రం చేసి వాడుకలోకి తీసుకొస్తుంది. ప్రపంచంలోని 70% మైనింగ్, దాదాపు 90% ప్రాసెసింగ్ కేవలం చైనాలోనే జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాకు లేకపోతే ప్రపంచానికి ఈ ఖనిజాలు కావాలంటే అన్ని దేశాలు చైనా ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఇలా ఇవ్వండి బాబు అని చెప్పి. గతంలో అమెరికా పన్నులు పెంచినప్పుడు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ చైనా కనుక ప్రపంచానికి ఈ ఖనిజాలను ఇవ్వడం పూర్తిగా ఆపేస్తే అమెరికాలో ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మిజైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు అన్నీ ఆగిపోతాయి. దీన్ని చైనా డిపెండెన్సీ ట్రాప్ అంటారు. ఈ బ్రహ్మాస్త్రంతోనే చైనా అమెరికాను గడగడలాడిచ్చేస్తోంది. దీంతో ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ బాస్ టిమ్ కుక్, బోయింగ్, ఎన్విడియా ఈ కంపెనీల అధినేతలను చైనా పర్యటనకు తీసుకువెళ్ళాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ వీళ్ళందరినీ తీసుకెళ్ళాడంటే ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఐఫోన్స్లో దాదాపు 80%, ఇంకా చెప్పాలంటే 80%కి పైమాటి కేవలం చైనాలోనే తయారవుతాయి. చైనాలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా యాపిల్ కంపెనీకి $1,00,00,000 నష్టం వస్తుంది. ఈ కారణంగానే టిమ్ కుక్ను ట్రంప్ తీసుకెళ్లాడు. ఇక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద కార్ల తయారీ ఫ్యాక్టరీ చైనాలోని షాంఘైలో ఉంది. ప్రపంచంలోని అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లు వాడే దేశం చైనా. అందుకే మస్క్కు చైనా గవర్నమెంట్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ట్రంప్కి మస్క్కు ఉన్న ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఈ టూర్లో మస్క్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు అనేది వినిపిస్తున్నమాట. మస్క్ వల్ల ఏదైనా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి ట్రంప్ ప్లాన్ చేసుకున్నాడు. ఒక్కసారి గత కొన్నేళ్ల నుంచి మాట్లాడుకునే సందర్భం, ఆ టాపిక్ వెళ్దాం. కొన్నేళ్ళుగా చైనా అమెరికా నుంచి బోయింగ్ విమానాలను కొనడం తగ్గించేసింది. కానీ ఈ టూర్లో చైనా ఏకంగా 500 బోయింగ్ విమానాలను కొనడానికి ఒక భారీ ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇదే కనుక జరిగితే అమెరికాలో ఉద్యోగాలు భారీగా పెరుగుతాయి. ట్రంప్ కళ్ళు ధగ మెరిసిపోతాయి. ఆయన పల్స్ రేటు కూడా నార్మల్కి వచ్చేస్తుంది. లేకపోతే ట్రంప్ కోపం తెలిసిందే కదా. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతూ ఉంది.
ఏఐ టెక్నాలజీ రన్ అవ్వడానికి ఎన్విడియా కంపెనీ తయారు చేసే గ్రాఫిక్స్ చిప్స్ చాలా అవసరం, కీలకం. ఒక మాటలో చెప్పాలంటే చైనాలో ఈ చిప్స్కు భారీ డిమాండ్ ఉంది. చైనా మార్కెట్ తమకు $15 బిలియన్ వ్యాపార అవకాశం అని చెప్పి ఎన్విడియా భావిస్తూ ఉంది. అయితే అమెరికా జాతీయ భద్రతా కారణాల కారణంగా కొన్ని చిప్స్ చైనాకు అమ్మకూడదని నిషేధించింది. ఈ టూర్లో ఆ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఎన్విడియా భావిస్తూ ఉంది. అయితే ట్రేడ్ వార్ కేవలం 2 దేశాలకే పరిమితం కాలేదు కదా. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా చైనా తన పట్టు పెంచుకుంటూ ఉంది. అక్కడ పోర్ట్స్, రోడ్స్ వాటిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఆ దేశాలను తన వైపు తిప్పుకుంటూ ఉంది చైనా. ఇది అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. ఈ 2 దేశాలు ఒకరిపై ఒకరు పన్నులు పెంచుకుంటూ పోతే, అవును, శాంక్షన్స్ కావచ్చు లేకపోతే కారణం ఏదన్నా, వీటిని పెంచుకుంటూ పోతే ఇంటర్నేషనల్గా సప్లై చైన్ దెబ్బతింటుంది. దీనివల్ల మనం వాడే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్, చివరికి నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. పన్నుల భారం చివరికి కామన్ మ్యాన్ పైనే కదా పడేది. అమెరికన్ కంపెనీస్ చైనాపై పూర్తిగా ఆధారపడకుండా బయటకు వస్తే భారత్, వియత్నాం లాంటి దేశాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు, కొత్త ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మన దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే టెక్నాలజీ విషయంలో కూడా భారత్ పైచేయి సాధిస్తుంది. మొత్తానికి ట్రంప్ చైనా టూర్లో ఏం సాధించాడో, ఇంకా ఎంత సాధించాలనుకుంటున్నాడో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.